నేను ఈ ప్రపంచాన్ని గెలవటానికి వచ్చాను. నేను ముందుగా అన్ని మ్యాజికల్ సిటీల్ని గెలుస్తాను, అన్నిటినీ బానిసలు చేసుకుంటాను. ఆ తర్వాత ఈ ప్రపంచం, ఆ తర్వాత ఈ యూనివర్స్ ని. ఇప్పటి వరకు నేను అన్ని మ్యాజికల్ సిటీస్ యొక్క లీడర్స్ ని బేబీస్ గా మార్చి నేను ముందుకు వెళుతూనే ఉంటాను. దీనివల్ల నీకేమర్థమవుతుంది? ఆ సిటీస్ అన్ని నా కంట్రోల్లోకి వచ్చాయని. అది సరే, ఈ ఊరి యొక్క లీడర్వి నువ్వేనా ఏంటి? నేను కాదు, కానీ నా తాతయ్య జై సింగ్ చౌహానే లీడర్. అందువల్ల నిన్ను ఏమి చేయడానికి నేను వదలను. ఓ నువ్వు కూడా ఒక చిన్న పిల్లల్లాగే కదా ఉన్నావు. దీనిపైన నిన్నంత చిన్న పిల్లల్లా చేయాలి. ఓ ఇక్కడి నుంచి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళి సంతోషంగా ఆడుకో. వెళ్ళి నువ్వు మీ తాతగారిని రమ్మను, నన్ను ఆపటానికి. ఖచ్చితంగా నీ వల్ల అది కానే కాదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నువ్వు సందేహించకు. ఈ బాయిస్ కా మ్యాజిక్ క్రియేటో. అలాగా బేబీ నౌజా మోంటనౌజా మ్యాజికల్ కవర్స్ ని క్రియేట్ చేయండి. ఈ బాయిస్ కా పవర్ క్రియేటో. రుద్ర, నువ్వెంత మ్యాజిక్ ను ఉపయోగిస్తావో ఉపయోగించు. నువ్వు నన్ను అసలు ఎదిరించలేవు. ఈ బాయిస్ కా హ్యామర్ క్రియేటో. మళ్ళీ చెబుతున్నాను, నువ్వు నన్ను అసలు ఏమీ చెయ్యలేవు రుద్ర. ఓ కమాన్ రుద్ర, నువ్వు ఇంతవరకే మ్యాజిక్ చేయగలవా ఏంటి? కమాన్ ట్రై చేస్తూ ఉండు. రుద్ర, ఈ ప్రపంచానికే తెలుసు, నువ్వు ఇది తెలుసుకో. అడవిలో పెరిగి గృహంలో పెరిగిన నా పేరు బేబీ మెజిషియన్. నేను ఒక డేంజరస్ మెజిషియన్ ని. మంచిదైంది, మీరెద్దరూ వచ్చేసారు. మనం అందరం కలిసి విని అంతం చేద్దాం. రుద్ర, నువ్వేం బాధపడుకో, మేము నీకు సపోర్ట్ చేస్తాం. రుద్ర, పారిపో. ఆ యారో నీ మీద పడిందంటే నువ్వు కూడా బేబీగా మారిపోతావు. నాతో ఆడుకోవటానికి ఇంకొక చిన్న పిల్లడు వచ్చేసాడు. కమాన్ డాన్స్ బేబీ డాన్స్. యా తాతయ్య, ఈ బాయిస్ కా నార్మల్ క్రియేటో. ఈ బాయిస్ కా తాతయ్యని నార్మల్ గా మార్చేయ్. రుద్ర, నేనొకళ్ళని చిన్న పిల్లల మార్చానంటే వాళ్ళని నేను మాత్రమే మార్చగలను. అది నా వల్ల మాత్రమే అవుతోంది. ఇప్పుడు ఈ సిటీ యొక్క లీడర్ని నేనే.
ఈ రోజు నుంచి ఈ సిటీ నాకు సొంతమైంది. सिपाइस का रोप क्रिएटो రుద్రాతో పోటీ పడితే ఏమవుతుందని ఈ రోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. లేదు सिपाइस का शील्ड क्रिएटो అదే నేను ముందుగానే నీతో చెప్పాను కదా, అడవిలో పుట్టి గృహంలో పెరిగిన వాణ్ణి. నా పేరు బేబీ మెజిషియన్. అంతేకాకుండా నేనే డేంజరస్ మెజిషియన్ని. నాకు అసలు ఏమవుతుంది? మైరా మైరా రుద్ర, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపో. నువ్వు నా నుంచి తప్పించుకొని పారిపోలేవు. ఇదిగో తీసుకో. ఏం జరుగుతుంది? ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు రుద్ర? నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీరందరూ బేబీస్ గా మారిపోతారు. ఇదే నా అతి పెద్ద మిషన్. ఒక విషయం చూస్తుంటే సంతోషంగా ఉంది. నిన్ను కాపాడటానికి ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అది ఎలాగా? ఏంటి తాతయ్య ఎలా భయపడుతున్నా నన్ను? ఇదంతా నేను నిన్ను అస్సలు చెయ్యనివ్వను. సిబాయిస్ కా హై జంపీటో. నన్ను వదిలే. సారీ, నేనెప్పుడు ఇలాగ చెయ్యను. నాకు నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది.
రుద్ర, మనం ఇంకోసారి కలుద్దాం. నేను ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెళ్ళిరానా? రుద్ర, అక్కడ చూడు, వీళ్ళ శరీరం గ్రీన్ గా మారిపోతుంది. వాడు చెప్పాడు కదా, వీళ్ళ శరీరం మొత్తం గ్రీన్ గా మారినాక వీళ్ళ గాలి కూడా మన మీద సోకిందంటే మనందరం బేబీగా మారిపోతాం. వెళ్ళండి. అందరూ వెళ్ళి వాళ్ళ ప్రేమ్ లో కూర్చోండి, ఇంకా ఎక్కువ పనులున్నాయి. బటర్ఫ్లై చాలా అందంగా ఉంది. రండి, మనం బటర్ఫ్లై పట్టుకున్నాం. మహిళ, వరుణ్, తిరిగి రండి, ఇంకా చాలా పనుంది. అరే ఏంటిది? మ్యాంగో. నేను ఎగరబోతున్నాను. ఒక్క నిమిషం సైకిల్ ముందు కిందకి దిగి రండి. పెద్దగా ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టారు, చిన్నగా అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వద్దు, వెళ్ళకు, దీనిపైన నా వల్ల కాదు. జ్ఞానం ఉందా? అరే లేదు. వదిలిపెట్టకండి. అటాక్! రండి. డాడీ, తిరిగి రా ఇక్కడికి. కాపాడండి. ఎవరికెంత టాయ్స్ కావాలో, చాక్లెట్స్ కావాలో వచ్చి తీసుకోండి. షక్లీనా మేడం, వాళ్ళు ఒళ్ళంతా గ్రీన్ గా మారిపోతోంది. వాడు చెప్పింది నిజమైందంటే వీళ్ళందరి బాడీ ఫుల్ గా గ్రీన్ అయ్యే ముందు వాడిని మనం కనిపెట్టాలి. కానీ వాడు ఎక్కడికని వెళ్ళి వెతకాలి? వాడు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఒకరు ఉన్నారు, ఆయన్నే మనం పిలవాలి. కానీ మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇక్కడ అందరూ భయపడుతుంటే ఇతనేంటి కూర్చొని నిద్రపోతున్నాడు? అవును, ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? హలో రుద్ర, నువ్వు నన్ను ఎందుకు పిలిచావో నాకు బాగా తెలుసు. నేను కూడా బేబీ మ్యూజిషియన్ గురించి తెలుసుకున్నాను. మన లైబ్రరీలో అతని గురించి ఏ వస్తువులు లేవు. అలా సార్ వాడు పదే పదే మౌంటైన్ అని ఏదో చెప్తున్నాడు. అలాంటే మౌంటైన్ కి వాడికి ఏదో ఒక కనెక్షన్ ఉంది. బేబీ అనౌన్సా మౌంటైన్ అనౌన్సా, అడవిలో పుట్టి గుహలో పెరిగి అలాని వాడు పాడుతున్నాడు. ఒక్క నిమిషం. బీబీ అనౌన్సే మౌంటైన్ అనేజా. బీబీ అనౌన్సా పేరులో ఒక మౌంటైన్ ఉంది.
తప్పకుండా తను అక్కడ నుండి వచ్చుండాలి. కీప్ గోయింగ్ ఈస్ట్, యూ విల్ ఫైండ్ ద మౌంటైన్. థ్యాంక్ యూ అలా సార్. మరొక విషయం, అక్కడికి వెళ్ళడం చాలా సులభమని విన్నాను, కానీ అక్కడి నుంచి బయటికి రావాలంటే అక్కడ ఉండే మ్యాజిక్ బుక్ మీకు దారి చూపిస్తేనే మీరు బయటికి రాగలుగుతారు. అలా అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మ్యాజికల్ బుక్ కూడా ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ అలా సార్. ఖచ్చితంగా ఆ బుక్ లోనే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, నా వల్లే మీ పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ దిగులు పడకండి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నీ మీద నమ్మకం ఉంది రుద్ర. ఇప్పుడు చూసావా, నైట్ అయిపోయింది. మనం ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. రేపు ఉదయమే మీరు బయలుదేరండి. అంతవరకు మీకు రక్షణ కల్పిస్తాము. ధైర్యంగా ఉండండి, ఓకే? రంగీలా, నన్ను కాపాడు రుద్ర. టైట్ గా పట్టుకోండి. షక్లీనా మేడం, మన కొండకి కింద వైపు నుంచే వెళ్ళాలి, ఎందుకంటే పైన గాలి చాలా వేగంగా ఉంది. ఇదే సరైన దారిగా ఉండాలి. రుద్ర, అక్కడ చూడు, అడవి తొండలు. జిబైస్కా ప్రొటెక్షన్ కవర్ క్రియేటో. అన్నీ మనకే జరగాల ఏంటి? ఇవన్నీ మన దగ్గరికే వచ్చి చేరుతున్నాయి. రండి, మనం అందరం అటువైపు వెళ్ళిపోదాం. జిబైస్కా షీల్డ్ బ్లాస్టో. రుద్ర, బుక్ దొరికింది. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఇలా చూడు, వాళ్ళ శరీరం అంతా గ్రీన్ గా మారిపోతుంది. ఇంకా ఫేస్ మాత్రమే బాకీ ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.